ఈ వీడియోలో మనం పైథాన్ ఇన్స్టలేషన్ చూద్దాం. సో పైథాన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలి? సింపుల్గా పైథాన్ మీది విండోస్ అయితే ఫర్ విండోస్ అని టైప్ చేయండి. నాదైతే విండోస్ అండి. సో పైథాన్ ఫర్ విండోస్ అని టైప్ చేస్తే నాకు ఇక్కడ పైథాన్ రిలీజ్ ఫర్ విండోస్ అని వచ్చేసింది. అక్కడ క్లిక్ చేస్తున్నాను. మనకైతే ఇక్కడ చాలా ఓపెన్ అయినాయి. పైథాన్ 3.12 ఇప్పుడు లేటెస్ట్ వర్షన్. మీరు కావాలంటే అది జస్ట్ 64 బిట్ని విండోస్ ఇన్స్టాలర్ నొక్కితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే ఇన్స్టాల్ అవుతుంది. సో నాకైతే ఇన్స్టాల్ అవుతుంది. ఆల్మోస్ట్ దేర్. యా, ఇన్స్టాల్ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్. నేనైతే ఏం చేయలేదు, జస్ట్ పైథాన్ ఫర్ విండోస్ అని టైప్ చేశాను. అది విండోస్ కాబట్టి. సో ఓపెన్ చేయగానే నాకు కనిపించిన లింక్ ఏంటంటే పైథాన్ రిలీజెస్ ఫర్ విండోస్ అని వచ్చింది. అది జస్ట్ క్లిక్ చేసా. ఇక్కడ నాకు చాలా వర్షన్స్ ఉంటాయి. ఆ వర్షన్స్లో ఏదో ఒక వర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ చూస్ చేసుకొని అందులో విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకుంటే మీకు జస్ట్ డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడైతే నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఏ లొకేషన్లో డౌన్లోడ్ అయింది అనేది ఈ షో ఫోల్డర్ అని నొక్కితే వస్తుంది. ఆర్ఎల్స్ డైరెక్ట్గా మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే ఆ ఫైల్ మేనేజర్లో డౌన్లోడ్స్లో ఉంటుంది. ఆర్ మీరు ఇక్కడ పాత ఏది పెట్టుకుంటే అందులో ఉంటుంది. సో దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే చాలు, ఆ ఇన్స్టాలర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మీకు ఆప్షన్స్ చూస్తుంది. మీరైతే ఇక్కడ చెక్ బాక్స్ని చెక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ నౌ అనే దాని మీద క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ కొట్టేస్తే చాలు, మీకైతే పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి నేనైతే ఇన్స్టాల్ చేయట్లేదు. అగైన్ క్లోజ్ చేస్తున్నాను. ఆర్ యూ షూర్? ఎస్. ఇంకొకసారి మళ్ళీ చెప్తాను చూడండి ఎట్లా ఇన్స్టాల్ చేయాలనేది. ఫర్ విండోస్, నాదైతే విండోస్ కాబట్టి నేనైతే ఇక్కడ పైథాన్ ఫర్ విండోస్ అని టైప్ చేస్తున్నాను. ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడైతే పైథాన్ రిలీజెస్ ఫర్ విండోస్ అని ఉంది. జస్ట్ అది ఓపెన్ చేస్తున్నాను. అది ఓపెన్ చేసి నాకు కావాల్సిన వర్షన్ అనేది చూస్ చేసుకుంటాను. దాని లోపల నాకు కావాల్సింది ఏంటంటే విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్. దాని మీద క్లిక్ చేస్తే నాకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు ఫోల్డర్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి డౌన్లోడ్స్ ఓపెన్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంటుంది. దాని మీద డబుల్ క్లిక్ ఇస్తే చాలు, అది ఇన్స్టాల్ అవడానికి మీకు ఆప్షన్ చూస్ చేస్తుంది. ఆ బాక్సెస్ చెక్ చేసేస్తే ఏం లేదు, ఒకటేమో పాత్ క్రియేట్ చేయడానికి, ఇంకోటేమో అడ్మిన్ ప్రివిలేజెస్ క్రియేట్ చేయడానికంట. జస్ట్ ఆ రెండు చెక్ చేసి ఆ రెండు టిక్ మార్క్స్ ఇచ్చేసి ఇన్స్టాల్ నొక్కితే చాలు, మీకైతే కావాల్సిన పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. 2 టైమ్స్ నెక్స్ట్ అని అడిగిద్ది, ఆర్ 3 టైమ్స్ అట్లా అడిగిద్ది. మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చాలు, జస్ట్ ఇన్స్టాల్ అయిపోతుంది. తర్వాత లాంచ్డ్ అని వస్తుంది. లాంచ్డ్ అని క్లిక్ చేస్తే చాలు, మీ పైథాన్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా, సో అందుకని మళ్ళీ ఇన్స్టాల్ చేయట్లా. ఈ ప్రాసెస్ని క్యాన్సిల్ చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు ఇన్స్టాల్ అయిపోయిందని చెప్పాను కదా, సో డిలీట్ చేస్తాను. ఆ తర్వాత ఇన్స్టాల్ అయిపోయినాక మీరైతే ఈ సెర్చ్ బార్ ఓపెన్ చేసి సెర్చ్ చేసుకోవచ్చు. సెర్చ్ బార్లో నేను సెర్చ్ చేస్తున్నాను, ఏమని అంటే పైథాన్ అని సెర్చ్ చేస్తే నాకు ఫస్ట్ ఐడిఎల్ఈ అని చూపిస్తుంది. ఈ ఐడిఎల్ఈలో ఈ ఐడిఎల్ఈ అనేది ఉందంటే మీరైతే పైథాన్ ఇన్స్టాల్ చేసేసినట్టే లెక్క. ఆర్ ఈవెన్ యూ కెన్ సెర్చ్ ఫర్ డైరెక్ట్లీ ఐడిఎల్ఈ అని సెర్చ్ చేయొచ్చు. ఐడిఎల్ఈ అనేది సెర్చ్ చేస్తే ఐడిఎల్ఈ అనేది సెర్చ్ చేస్తే మీకైతే వచ్చేస్తుంది. అలా ఐడిఎల్ఈ సెర్చ్ చేస్తే మీకైతే వస్తుంది. ఈ పైథాన్ అనేది మీ దాంట్లో ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి సెర్చ్ కార్డ్కి వెళ్తున్నాను నేను. సెర్చ్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్ ఇక్కడ పైథాన్ అని సెర్చ్ చేయొచ్చు. PYTHON పైథాన్ అని సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ ఐడిఎల్ఈ అని చూపిస్తుంది. ఈ ఐడిఎల్ఈ ఉందంటే మీకు డైరెక్ట్గా పైథాన్ ఇన్స్టాల్ అయిపోయింది అని అనుకోవచ్చు మీరు. లేకపోతే మీరు ఐడిఎల్ఈ అని
సెట్ చేస్తే మీకు ఇట్లా ఐడియల్లీ చూపించిందంటే మీరు పైథాన్ అనేది ఇన్‌స్టాల్ అయిందని అర్థం. మీరు దాన్ని ఓపెన్ చేసి మీ కోడ్‌ని రాసుకోవచ్చు. లేదు మీరు ఆన్‌లైన్‌లో రాద్దాం అనుకుంటే డైరెక్ట్‌గా న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ అని సెట్ చేస్తే చాలు. అలా సెట్ చేస్తే మీకు డైరెక్ట్ ఇక్కడ చాలా కంపైలర్స్ వస్తాయి. ఏదో ఒకటి ఓపెన్ చేసి మీరిక్కడ కోడ్ రాసుకొని మీరు రన్ చేసుకోవచ్చు. సో, ఇలా మనమైతే ఈ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేసుకొని కావాలంటే రన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడ రన్ అని కొడితే రన్ అయిపోతుంది. లేదు ఇప్పుడు మీరు ఇన్‌స్టాల్ చేసిన ఐడీఎల్ఈలో రన్ చేసుకోవాలనుకుంటే ఒకసారి సెట్ చేస్తే చాలు. మీ విండోస్‌లోకెళ్ళి ఐడీఎల్ఈ అని సెర్చ్ చేసేయండి. మీకైతే ఐడీఎల్ఈ ఓపెన్ అయితది. సో, దాన్నైతే నేను ఓపెన్ చేస్తున్నానిప్పుడు. ఓపెన్ కొట్టాను. ఓపెన్ అయిపోయింది ఐడీఎల్ఈ. ఇక్కడి నుంచి ఎలా ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేసి రన్ చేయాలి. ఇందులో మనం 2 వేస్‌లో రన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇక్కడి నుంచి రన్ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే నేను ప్రోగ్రామ్ రాస్తా. ఏమని ప్రింట్ ఆఫ్ హెలో అని రాసేస్తా. ఇక్కడి నుంచే నేను కావాలంటే రన్ చేసుకుంటే ఎంటర్ కొడితే నాకు రన్ అయిపోయింది. మీకు జూమ్ చేస్తున్నాను. సో, జూమ్ కావట్లేదా? ఓకే. దట్స్ ఓకే. ఇక్కడి నుంచి కావాలంటే రన్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మీకున్న ప్రాబ్లమ్ ఏంటంటే ఎ ఈ ఎడిటర్‌లో మీరు ఓన్లీ సింగిల్ లైన్ మాత్రమే రాయగలరు. ఒకవేళ పిఆర్ఐఎన్ అని రాసి సింటాక్స్ తప్పిచ్చారనుకోండి, సింటాక్స్ కరెక్ట్‌గా రాయలేదు మీ ప్రోగ్రాము. ఒకసారి ఎంటర్ చేసినాక మీకు ఎర్రర్ అనేది వచ్చింది. మీరైతే దీన్ని రెక్టిఫై అయితే చేయలేరు. రెక్టిఫై చేద్దామని టైప్ చేస్తున్నా నాకు రాదు. సో, అప్పుడు నేనేం చేయాలంటే అలా రెక్టిఫై చేసుకోవాలి. మీరు ఒక లైన్ అయితే కావాలంటే రాసుకోవచ్చు ఇక్కడ. కానీ మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ రాసేటప్పుడు అలా మీకు ఎర్రర్ వచ్చిందంటే మధ్యలో మళ్ళా కోడ్ మీరైతే రెక్టిఫై చేయలేరు. మళ్ళా ఫస్ట్ నుంచి కోడ్ రాసుకోవాలంటే మీకది హెడేక్ కాబట్టి హెడేక్ అని కాదు. ఇట్స్ టేక్ ఏ టైమ్ కాబట్టి అలా కాకుండా మీరు ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అలా ఫైల్ క్రియేట్ చేసి ఎలా రన్ చేయాలి అంటే ఫస్ట్ ఫైల్‌లోకెళ్ళాలి. న్యూ ఫైల్ అనేది ప్రెస్ చేస్తే న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ న్యూ ఫైల్‌లో మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న కోడ్‌ని రాసుకోవాలి. నేనైతే ప్రింట్ హెలో వరల్డ్ అనేది రాద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ హెలో డబ్ల్యూఆర్ఎల్‌ఈ హెలో వరల్డ్ అనేది రాసేసాను. సో, ఈ కోడ్ అయితే కరెక్టే. దీన్నిప్పుడు ఎలా సేవ్ చేయాలి? ఎలా రన్ చేయాలి? మీరు డైరెక్ట్‌గా ఇక్కడ రన్ అని కొడితే అది సేవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆర్ ఎల్స్ మీరు ఫైల్‌ని సేవ్ చేసుకోవడానికి ఫైల్ నొక్కి ఇక్కడ సేవ్ అని నొక్కితే కంట్రోల్ ఎస్ నొక్కినా ఓకే. ఇక్కడ సేవ్ అని నొక్కితే మీకిట్లా ఓపెన్ అయిపోతుంది. ఇట్లా ఓపెన్ అయినాక మీరు ఏ పాత్‌లో పెట్టుకోవాలనుకుంటున్నారు? నేనైతే డెస్క్‌టాప్ మీద పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏ ఫైల్ పేరు పెట్టుకుందాం అనుకుంటున్నారు? నేను పి అనే ఫైల్ పేరు పెట్టుకొని సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ ఫైల్ టైప్ జాగ్రత్తగా చూడండి. పైథాన్ ఫైల్స్ అని ఉంటే మీరు డాట్ పై అనే ఎక్స్‌టెన్షన్ రాయాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఇక్కడ ఆల్ ఫైల్స్ అనేది ఉందంటే ఇక్కడ డాట్ పై అని మాత్రం ఖచ్చితంగా సేవ్ చేయాల్సిందే. అలా సేవ్ చేసుకుంటేనే ఇది పైథాన్ ఫైల్‌లా సేవ్ అయిద్ది. లేతే పి అని మాత్రమే సేవ్ అయిద్ది. ఆల్ ఫైల్స్ ఉన్నప్పుడు డాట్ పై రాయటం మర్చిపోకండి. అలా రాయకపోతే మీకు ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఎర్రర్ చూపిస్తుంది. లేదు పైథాన్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు డాట్ పై అనేది రాయనవసరం లేదు. ఓన్లీ ఫైల్ పేరు పి అనేది పెట్టుకుంటే చాలు. సేవ్ కొడితే సేవ్ అయిపోతుంది నా ఫైల్ అనేది. ఇక్కడ చూసుకుంటే నా ఫైల్ అనేది డెస్క్‌టాప్ మీద సేవ్ చేసుకున్నాను. రన్ చేసుకోవటం ఎలా? నేను ఫైల్ ఓపెన్ చేశాను న్యూ ఫైల్. ఆ న్యూ ఫైల్‌లో నాకు కావాల్సిన ప్రోగ్రామ్ రాసుకున్నాను. ఫైల్‌లోకెళ్ళి సేవ్ అని కొట్టేసాను. సేవ్ అయిపోయింది. రన్ చేయటం ఎలా? ఇక్కడ రన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో, సింపుల్‌గా దాని మీద క్లిక్ చేస్తే నాకు రన్ మాడ్యూల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే చాలు. ఇక్కడైతే నాకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇలా మనం మన ఫైల్‌ని క్రియేట్ చేసుకొని, ఆ ఫైల్‌ని సేవ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకోసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఇక్కడ ఏమైనా చేంజెస్ చేశారనుకోండి. హలో వరల్డ్ థిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాశారు. అలా రాసి రన్ చేసుకుంటే ఏంటంటే డిఫాల్ట్‌గా సేవ్ అవ్వదు. మీరు సేవ్ చేయాలా పని లేదా అని అడుగుతుంది. ఓకే నొక్కినా ఓకే. లేదు నేను నార్మల్‌గా సేవ్ చేసుకొని తర్వాత రన్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ సేవ్ అని నొక్కితే డైరెక్ట్ మీరు రన్ చేసుకోవచ్చు.
రన్ నుంచి మీరు డైరెక్ట్‌గా రన్ కొట్టి తర్వాత సేవ్ చేద్దామన్నా ఓకే. సేవ్ చేసుకుంటారా? పని లేదు. ఇప్పుడు చేంజ్ చేసిన చేంజెస్ అనేది అడుగుతుంది. ఓకే నొక్కితే ఇప్పుడు మీరు చేంజ్ చేసిన చేంజెస్ చేంజ్ అయ్యి, సేవ్ అయ్యి, ఆ చేంజెస్ కూడా మీ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నేనైతే ఒకసారి మళ్ళా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా సేవ్ చేసుకోవాలి? ఎలా రన్ చేసుకోవాలనేది. మీరైతే ఐడియల్లీ మళ్ళా స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. జస్ట్ సెట్ చేయడానికి మీరైతే డైరెక్ట్‌గా ఇక్కడ సెర్చ్ బార్‌లో సెర్చ్ బార్‌లో డైరెక్ట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఏమని ఐడీఎల్ఈ అని సెట్ చేసుకోవచ్చు. అలా సెట్ చేసుకోంగా మీకు ఐడీఎల్ఈ వస్తుంది. దీన్ని ఓపెన్ చేస్తే మీకనేది ఇంటర్ఫేస్ అనేది ఇట్లా ఉంటుంది. ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఫైల్‌లోకెళ్ళి న్యూ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. న్యూ ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఫైల్, సేవ్. సేవ్ అనే ఆప్షన్ నొక్కంగానే మీకు ఎక్కడ సేవ్ చేసుకోవాలో అనేది అడుగుతుంది. నేనైతే డెస్క్‌టాప్ మీద సేవ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇందాక సేవ్ చేసిన ఫైల్ అయితే ఇక్కడే సేవ్ చేశాను. ఇప్పుడు కూడా అక్కడే సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈసారి పేరు వేరేది P1 అని సేవ్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఆల్ ఫైల్స్ యూజ్ చేసుకొని సేవ్ చేసుకుందాం అనుకున్నా. ఇందాక పైథాన్, పైథాన్ ఫైల్ యూజ్ చేసుకొని సేవ్ చేశా. ఇప్పుడైతే ఆల్ ఫైల్స్. .py అని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఆ తర్వాత సేవ్ అని నొక్కితే చాలు నాకు పైథాన్ ఫైల్‌లాగా సేవ్ అయిపోయింది డెస్క్‌టాప్ మీద. ఇక్కడ చూసుకుంటే మీకు అడ్రెస్ డెస్క్‌టాప్ మీద ఉంది. ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న ప్రోగ్రామ్‌ని రాసుకొని హలో అని రాసుకున్నా. జస్ట్ హలో అనేది ప్రింట్ చేస్తున్నా నేను. దాన్ని రన్ చేసుకోవడమే డైరెక్ట్‌గా రన్ అనే ఆప్షన్ ఉంది. రన్ అనేది క్లిక్ చేస్తే ఇప్పుడు మీరేదైతే ప్రోగ్రామ్ రాసారో అది సేవ్ చేయాలా అని అడుగుతుంది. మీరైతే ఇక్కడ ఓకే నొక్కేస్తే అది రన్ అయిపోతుంది. ఇలా మీకు అవుట్‌పుట్ వచ్చేస్తుంది. మా వీడియో అయితే మీకు అర్థమైందనుకుంటున్నా. ఇఫ్ ఎనీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఐ ట్రై టు రెక్టిఫై యువర్ డౌట్స్ ఆన్ కామెంట్స్. ఇఫ్ నాట్ పాసిబుల్ ఐ ట్రై టు మేక్ ఎ వీడియో ఆన్ యువర్ డౌట్. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. థాంక్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.